హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో వాటిపైన వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో, ముందుగా వచ్చేసి ఏ జిల్లాల రైతులకైతే రైతు భరోసా డబ్బులు రేపు సోమవారం రోజు నుంచి విడుదల చేసేటట్టు అయితే ఉంది కాబట్టి, సో, కొంచెం మనమైతే మాట్లాడుకుందాం. ముందుగా ఏ రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందో, దాంతో పాటు మనకి క్లారిటీ అయితే ఇచ్చారు. ఎవరైతే కౌలు రైతులైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, ఆ క్లారిటీ ఏందో మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి మీరైతే ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో, చాలామంది రైతన్నలు మీరేం చేస్తారంటే ఈ వీడియో మాత్రం మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. సో, అలా కాకుండా మీరైతే పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఎప్పుడొస్తదో తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం రైతు బంధు పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో, దాంట్లో వచ్చేసి రైతులకి 1 గాని, 10 రోజులు గాని కొంచెం లేట్ అయినా సరే రైతులకి రైతు బంధు డబ్బులైతే ఇచ్చింది గత ప్రభుత్వం. సో, ఈసారి వచ్చేసి మనకైతే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రైతుల కోసం ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఒక్కసారి కూడా డబ్బులైతే జమ చేయలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది రైతన్నలు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో, ఈసారి వచ్చేసి మనకైతే రైతు భరోసా క్లారిటీ అయితే ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఆ క్లారిటీ ఏందంటే, రైతులకి మేము ఏదైతే హామీ ఇచ్చామో, అదే హామీ ప్రకారంగా వాళ్ళకైతే డబ్బులైతే ఇస్తామని చెప్పారు కదా! మనకి రైతు భరోసా డబ్బులనేది నిధులు ఆల్రెడీ అయితే ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి, ఇప్పుడు విడుదల చేయడానికి మాత్రమే ఉంది. సో, ఎప్పటి నుంచి విడుదలైతే చేస్తారో, దాంతో పాటు మొన్న వానాలకి ఏదైతే రైతులైతే ఉన్నారో, సో, రైతులకి పంట నష్టం జరిగింది కదా! సో, వాళ్ళకి గూడా రూ. 10,000 ఇస్తానని చెప్పిన తర్వాత కొంతమందికి రూ. 10,000 అయితే ఇచ్చారు. మరి కొంతమందికైతే ఇవ్వలేదని చాలామంది రైతన్నలు అడుగుతున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే ఇస్తాను. ముందుగా మన తెలంగాణలో దాదాపుగా 42,00,000 మంది రైతన్నలు ఉన్నారు. సో, ఈసారి వానాకాలం పంట ఎవరైతే వేసి ఉంటారో వాళ్ళకే రైతు భరోసా అందియాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది. సో, మీరైతే ప్రతి పంట మిస్ అవ్వకుండా కంపల్సరీ ఏస్తేనే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో, దాదాపుగా చూసుకుంటే 42,00,000 మందిలో 40,00,000 మంది వరకు రైతన్నలు ఈసారి వానాకాలం పంట వేయడం అయితే జరిగింది. సో, చూసుకుంటే వీళ్ళందరికీ ఈసారి రైతు భరోసా డబ్బులు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందుగా ఎప్పటి నుంచి అందిస్తుందంటే ఎకరానికి రూ. 7,500 మనకి ఏదైతే దసరా పండుగ వస్తుందో, దసరా పండుగ ముందు నుంచి రైతన్నలకి రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది. సో, అదేవిధంగా దసరా పండుగ కంప్లీట్ అయ్యే వరకి రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వాళ్ళ ఖాతాలో పూర్తి స్థాయిలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో, మొత్తంగా చూసుకుంటే మనకైతే ఈ దసరా నాడున రైతులందరికీ రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వానలకి ఎవరైతే పంట నష్టం జరిగిందో, పంట నష్టం పరిహారం కింద వచ్చేసి డబ్బులనేది రైతన్నలకి మరి కొంతమందికి ఇవ్వలేదు కదా! సో, ఆ అమౌంట్ కూడా విడుదలైతే చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే మనకైతే ఈ నెల ఏదైతే ఉందో, సో, మనకైతే దాదాపుగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అన్ని జిల్లాల వారికి ఒకేసారి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని కూడా చెప్పారు. మొత్తంగా చూసుకుంటే రైతన్నలకి మనకి దసరా పండగ ముందు నుంచే గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి. మీ డబ్బులు మీ ఖాతాలో కంపల్సరీ ప్రభుత్వం నుంచి జమ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.